మాజీ మంత్రి పేర్ని నాని తన మీద చేసిన వ్యాఖ్యలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందించారు. 25 కోట్లు ఇస్తే వైసీపీలో చేరేందుకు మంత్రి అనగాని సిద్ధమయ్యారని పేర్ని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ లీగల్ టీం ప్రస్తుతం అదే పనిలో ఉందని స్పష్టం చేశారు. తన రేటు గురించి పేర్ని నాని చెప్పేదేంటని మండిపడ్డారు. త్వరలో లీగల్ నోటీసులు పంపించి తానేంటో చూపిస్తానని మంత్రి అనగాని హెచ్చరించారు. రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం ఆ బందర్లో, ఎందుకంటే ఇంటికి పరిమితం చేశారు, ఇంట్లో ఉండకుండా బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి పెట్టడం. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా విమర్శ చేయను, చాలా క్లియర్గా సబ్జెక్ట్ మీద చెప్పాము, జీవోలు ఇచ్చి చూపించాము. ఎప్పుడైతే ఈ నేషనల్ లెవెల్లో సర్వేలు స్టార్ట్ అయినాయో చెప్పాము. 2017లో 32 కోట్ల రూపాయలతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కవర్ స్టేషన్స్ పెట్టారు, అన్నీ కూడా చూపించాను. దాని మీద మాట్లాడడం ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళు పదవులు ఉంటేనే వాళ్ళు మాట్లాడగలరు, డబ్బు గురించి మాట్లాడతారు, డబ్బు సంపాదన గురించి మాట్లాడతారు. ఈరోజు వ్యక్తిగతంగా ఎవరన్నా హనం చేయటం అంటే, ఎందుకంటే మానసికంగా కుంగ తీయాలని చెప్పే ఒక దౌర్భాగ్యపు అలవాటు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ నాయకుడు అంతే, ఇలాంటి పిచ్చి డాష్లు అందరూ కూడా అంతే. ఎందుకంటే 2004 ముందు వాళ్ళ నాయకుడు బతికేంటో తెలుసు, ఇతను బతుకు లూనాలో దొరుకుతూ పెట్రోల్కు డబ్బులకు లేవు, నేను ఇచ్చాను చెప్పి ఎవరో ఈ మధ్య సోషల్ మీడియాలో చెప్పారు. అంటే ఇతను బతుకు మొన్నటిదాకా 10 రాకముందు ఏంటో అంతవరకు తెలుసు. నేనేంటో, నా జీవిత స్టైల్ ఏంటో, నేను జీవితం జీవించే తీరేంటో, నేనేంటో, నేను ఎలా ఉన్నాను, మా రేపల్ల కాదు మా గుంటూరు. జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. పాలకులు